హలో మిత్రులారా, ఈరోజు మనం కన్నీళ్లు తెప్పించే ఒక అద్భుతమైన భావోద్వేగభరితమైన కథను విందాం. రామాపురం అనే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి చుట్టూ పచ్చని పొలాలు, ఊరి చివర ఒక పెద్ద చెరువు ఉండేవి. ఆ పల్లెటూరి వాతావరణం ఎంతో ప్రశాంతంగా, చల్లగా ఉండేది. ఆ ఊరి చివరన మామిడి చెట్ల నీడలో ఉన్న ఒక పాత పెంకుటింట్లో పార్వతమ్మ అనే ఒక ముసలవ్వ నివసిస్తూ ఉండేది. ఊరి ప్రజలందరూ ఆమెను ఎంతో ఆప్యాయంగా అవ్వా అని పిలుచుకునేవారు. పార్వతమ్మ వయసు మీదపడినప్పటికీ ఆమె చేతివంటకు ఆ ఊళ్ళో ఎంతో పేరుంది. ముఖ్యంగా ఆమె వండే చేపల కూర అంటే ఆ ఊరి జనాకంతటికీ పంచప్రాణాలు. పాతకాలపు మట్టిదాకలో కట్టెల పొయ్యిమీద ఆమె ఆ కూర వండుతుంటే ఆ ఘుమఘుమలాడే సువాసన ఊరి పొలిమేరల వరకు వెళ్లేది. పార్వతమ్మకు రవి అనే 10 ఏళ్ల మనవడున్నాడు. వాడికి చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరమవ్వడంతో ఆ అవ్వే వాడికి తల్లి, తండ్రి అన్నీ తానై ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. తన ప్రాణాన్ని ఆ పిల్లాడిలోనే చూసుకుంటోంది ఆ వృద్ధురాలు. రవికి కూడా తన అవ్వచేతి వంటంటే చాలా ఇష్టం. అందులోనూ ఆ కారపు చేపల కూర అంటే వాడికి నోరూరుతుంది. కన్నా, నా రాజా, రా నాయనా, వేడివేడి అన్నంలో నేనిప్పుడే వండిన చేపలకూర కలుపుకొని తిందువుగాని రా తండ్రి అని అవ్వ పిలవగానే వాడు ఆడుకోవడం మానేసి పరిగెత్తుకుంటూ వచ్చి అవ్వ ఒడిలో కూచుని కడుపునిండా తినేవాడు. అవ్వా, నీ చేపలకూర వాసన చూస్తుంటేనే నాకు ఆకలి పెరిగిపోతోంది. నువ్వు ప్రపంచంలోనే బెస్ట్ వంటలక్కవి అవ్వా అని ముద్దులు కురిపించేవాడు. వారిద్దరి ప్రపంచం ఆ చిన్న ఇంట్లో ఎంతో సంతోషంగా గడిచిపోతూ ఉండేది. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ప్రకృతి కన్నెర్ర చేసింది. ఆ సంవత్సరం రామాపురం ఊరిలో భయంకరమైన ఎండాకాలం ప్రవేశించింది. సూర్యుడు నడినెత్తిమీద నుండి నిప్పుల కొలిమిలా మారి భూమిమీద మంటలు కురిపిస్తున్నాడు. ఎండల ధాటికి చెట్లు ఆకులు రాల్చేశాయి. పచ్చని పొలాలు ఎండిపోయి బీటలు వారాయి. ఊరిలో ఉన్న బావులు, ఊరి చివర ఉన్న ఆ పెద్ద చెరువు కూడా దాదాపుగా పూర్తిగా ఎండిపోయాయి. చుక్క నీరు దొరకడమే ఒక పెద్ద వరంలాగా మారిపోయింది ఆ ఊరి ప్రజలకు. మనుషులతో పాటు పశువులు, పక్షులు, జంతువులు కూడా గుక్కడు దాహంతో అల్లాడిపోతున్నాయి. ఇక చెరువులు ఎండిపోవడంతో ఊళ్ళో చేపలు దొరకక చాలా నెలలైంది. ఎండాకాలంలో చేపలకూర వండుకోవడం అనేది ఆ ఊరివాళ్లకు ఒక తీరని కలగా మారిపోయింది. ఇలాంటి కష్టకాలంలో ఒకరోజు రవికి తీవ్రమైన వడదెబ్బ తగిలింది. ఉదయం నుండి మండుటెండలో ఆడుకోవడం వల్ల వాడి శరీరం కాలిపోతూ భయంకరమైన జ్వరంతో మంచం పట్టాడు. 2 రోజులైనా ఆ జ్వరం ఏమాత్రం తగ్గలేదు. వాడు ఏమీ తినకుండా, కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా పూర్తిగా నీరసించిపోయాడు. వాడి కళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి. మాట్లాడ్డానికి కూడా ఓపికలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నాడు. అది చూసిన పార్వతమ్మ గుండె తరుక్కుపోయింది. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ వెంటనే ఆమె ఊరిలో ఉన్న వైద్యుణ్ణి పిలుచుకువచ్చింది. వైద్యుడు రవిని చాలాసేపు పరీక్షించి నిట్టూరుస్తూ పార్వతమ్మతో ఇలా అన్నాడు. అవ్వా, వడదెబ్బ చాలా తీవ్రంగా తగిలింది. జ్వరం నరనరాల్లోకి ఉండిపోయింది. నేను మందులు ఇస్తాను కాని లాభంలేదు. పిల్లోడికి చాలా నీరసం వచ్చేసింది. వీడికి అర్జెంటుగా మంచి పౌష్టికాహారం పెట్టాలి. వీడికి ఏది ఇష్టమో అది వెంటనే వండిపెట్టు. వాడి నోటికి రుచి తగిలి కడుపునిండా తింటేనే ఈ జ్వరం తగ్గి వాడికి ప్రాణాపాయం తప్పుతుంది, లేకపోతే పరిస్థితి చేజారిపోతుంది, ఇక వాడిని దేవుడు కూడా కాపాడలేడు అని నిర్మోహమాటంగా చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాటలు విన్న పార్వతమ్మకు ఊపిరాగినంత పనైంది. గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ తన మనవడి పక్కన కూర్చుంది. వాడి వేడి తల నిమురుతూ, కన్నా, నా చిట్టి తండ్రి, నీకు ఏం తినాలనిపిస్తోందో అడుగునాయనా. నువ్వు ఏదడిగితే అది ఈ అవ్వ ప్రాణాలకు తెగించైనా సరే తీసుకువచ్చి నీకు వండి పెడుతుంది. ఒక్క మాటడుగు తండ్రి, ప్లీజ్ కళ్ళు తెరువు కన్నా అని బ్రతిమాలింది. అప్పుడు రవి కళ్ళు కూడా తెరవలేని ఆ నీరసమైన స్థితిలో వణుకుతున్న సన్నటి గొంతుతో, అవ్వా, నాకు ఏమీ వద్దు. అన్నం చూస్తేనే వాంతి వస్తోంది అవ్వా. కాని నువ్వు ఎప్పుడూ వండే ఆ కారపు చేపల కూర తినాలనిపిస్తోంది అవ్వా. అది ఒక్క ముద్ద తింటే చాలు, నా జ్వరం తగ్గిపోయి నాకు మళ్లీ బలం వస్తుందనిపిస్తోంది. నాకు ఎలాగైనా చేపలకూర కావాలి అవ్వా అని ఎంతో దీనంగా అడిగాడు. ఆ మాట వినగానే పార్వతమ్మ గుండె పగిలి ముక్కలైనంత పనైంది. ఊళ్ళో మనుషులు తాగడానికి చుక్క నీరు దొరకక అల్లాడిపోతున్నారు. ఇక వాడికి పచ్చిచేపలెక్కడ్నుండి తీసుకురావాలి? కాని చావు బతుకుల్లో ఉన్న తన ప్రాణసమానమైన మనవడి ఆఖరి కోరికలాంటి ఆ మాటను ఆమె ఎలా కాదనగలదు? మాతృహృదయం కరిగిపోయింది. కన్నీళ్లు తుడుచుకొని గుండెల్లో ధైర్యం నింపుకొని వాడి చేతులు పట్టుకొని ఇలా మాటిచ్చింది. సరే కన్నా,
నువ్వు ప్రశాంతంగా పడుకో, నీకోసం నేను ఆ దేవుడితోనైనా పోరాడి ఎక్కడి నుండైనా సరే ఆ చేపలు తీసుకువచ్చి నీకు ఇష్టమైన చేపలకూర వండి పెడతాను, నేను వస్తాను నాయనా అంటూ ధైర్యం చెప్పింది. వెంటనే పార్వతమ్మ ఇంట్లో ఉన్న ఒక చిన్న మట్టికుండ తీసుకుని అందులో గుక్కడు నీళ్లు పోసుకుంది. మరొక చేతిలో ఆసరా కోసం ఒక పాత కర్ర పట్టుకుని ఆ మండుటెండలో ఒంటరిగా బయటకు బయల్దేరింది. ఆ ఊరికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద నది ఉందని, అక్కడ నీరు ఉంటే ఏమైనా చేపలు దొరుకుతాయేమో అన్న చిన్న ఆశతో నడక ప్రారంభించింది. మధ్యాహ్న సమయం కావడంతో సూర్యుడు ఆకాశం మధ్యలో ఉండి నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఎండకు కాలిపోతున్న ఇసుకలో నడుస్తుంటే ఆమె పాదాలు బొబ్బలెక్కుతున్నాయి. గొంతు ఎండిపోయి పెదాలు పగిలిపోయి కనీసం మాటకూడా రావడంలేదు. 80 ఏళ్లు పైబడిన శరీరం ఏమాత్రం సహకరించడంలేదు. ప్రతి అడుగుకీ తూలిపడిపోతోంది. అయినా మంచంమీద చావు బతుకుల్లో పోరాడుతున్న తన మనవడి ముఖం గుర్తు తెచ్చుకుని మళ్లీ బలాన్ని కూడదీసుకుని ముందుకు సాగింది. సుమారు 4 గంటల కష్టమైన నరకప్రాయమైన ప్రయాణం తర్వాత ఆమె ఆ నది దగ్గరకు చేరుకుంది. కాని అక్కడి దృశ్యం చూసి ఆ ముసలవ్వ ఆశలన్నీ పేకమేడలా కూలిపోయాయి. ఆకట్టుకునేలా పారే ఆ పెద్ద నది కూడా దాదాపుగా పూర్తిగా ఎండిపోయి ఉంది. ఇసుక తిన్నెల మధ్య కేవలం అక్కడక్కడా చిన్న చిన్న నీటిగుంటలు, ఎండిపోతున్న బురద మాత్రమే ఉన్నాయి. అది చూసి పార్వతమ్మ కుప్పకూలిపోయింది. దేవుడా, ఎంత కష్టం తెచ్చావయ్యా, ఈ నది కూడా ఎండిపోయిందే, ఇప్పుడు నా మనవడికి చేపలకూర ఎలా వండిపట్టాలి? వాడి ఆకలి తీర్చకుండా నేను ఖాళీ చేతుల్తో ఇంటికి ఎలా వెళ్లాలి తండ్రి అని ఆకాశం వైపు చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది. అలా నిరాశతో గుండెకోతతో వెనుతిరుగుతున్న సమయంలో ఆమెకు దూరంగా ఉన్న ఒక చిన్న బురదగుంటలో ఏదో కదులుతున్నట్లు కనిపించింది. ఆశగా దగ్గరకు వెళ్లి చూస్తే ఆ ఎండవేడికి నీరు ఆవిరైపోతూ ఉన్న ఆ గుంటలో ఒక చిన్న చేప నీరులేక గిలగిల కొట్టుకుంటూ ప్రాణాపాయ స్థితిలో ఉంది. అది చూసిన పార్వతమ్మ కళ్లల్లో క్షణకాలం గొప్ప ఆశ చిగురించింది. ఎలాగోలా దాన్ని పట్టుకొని ఇంటికి తీసుకువెళ్లాలనుకుంది. ఆ దేవుడు కరుణించాడు, ఈ ఒక్క చేపతోనే నా మనవడికి కొద్దిగా కూర వండి పెట్టొచ్చు అని ఎంతో సంతోషపడింది. కాని ఆమె ఆ చేపను పట్టుకోవడానికి 2 చేతులు చాపగానే ఆ చేప పడుతున్న అవస్థ, నీరులేక అది నోరు తెరుస్తూ పడుతున్న తపన, దాని కళ్లల్లో ప్రాణాలు కాపాడుకోవాలన్న భయం పార్వతమ్మ మనసును బలంగా కలచివేశాయి. గిలగిల కొట్టుకుంటున్న ఆ చిన్న మూగజీవిని చూసి ఆమెలోని మాతృహృదయం చలించిపోయింది. తన మనవడు నీరసంగా మంచంమీద ఉంటే తనకు ఎంత బాధగా ఉందో, ఎంత గుండెకోతగా ఉందో ఆమెకు గుర్తుకు వచ్చింది. వెంటనే చెయ్యి వెనక్కి తీసుకుంది. అయ్యో రామా, నా మనవడికి ఆతలి వేస్తోందని ప్రాణాపాయంలో ఉన్న ఈ మూగజీవి ప్రాణాలు నేను తీయడం న్యాయమా? నా మనవడు అనారోగ్యంతో ఉంటే నాకు ఎంత బాధగా ఉందో, ఇప్పుడు ఈ చేపకూడా గుక్కడు నీటికోసం అలాగే ప్రాణసంకటంతో అల్లాడిపోతోంది కదా. నా మనవడి జ్వరం తగ్గడానికి నేను వేరే ఏదైనా కష్టపడి వండి పెడతాను కాని ఈ అమాయకపు ప్రాణాన్ని నా చేతులతో నేను బలి తీసుకోలేను అని తనలో తాను గట్టిగా అనుకుంది. మరుక్షణమే ఆమె ఎలాంటి స్వార్థం లేకుండా తన ప్రాణాలను నిలబెట్టుకోవడం కోసం ఎంతో కష్టపడి తెచ్చుకున్న ఆ చిన్న నీటికుండలోని సగం నీళ్లను ఆ గుంటలో పోసింది. ఆ చల్లటి నీళ్లు తగలగానే ఆ చేపకు కాస్త ప్రాణం వచ్చినట్ల అయింది. కాని ఆ భయంకరమైన ఎండకు ఆ గుంట కూడా కొద్ది నిమిషాల్లో మళ్లీ ఎండిపోతుందని ఆమెకు తెలుసు. అందుకే ఆమె ఆ చేపను ఎంతో జాగ్రత్తగా 2 చేతులతో పట్టుకుని తన నీళ్లకుండలో వేసుకుంది. భయపడకు చిన్నారి జీవా, నిన్ను వండుకొని తినడానికి తీసుకువెళ్లడం లేదు. ఈ నదికి కొద్ది దూరంలో అడవిలో ఒక పెద్ద మడుగుందని విన్నాను. అది ఎప్పటికీ ఎండిపోదట. నిన్ను అక్కడికి తీసుకువెళ్లి సురక్షితంగా ఆ నీళ్లలో వదిలేస్తాను. ఇక నా మనవణ్ణి ఆ దేవుడే కాపాడుకుంటాడు అని ఆ చేపతో ఆప్యాయంగా మాట్లాడుతూ అడవివైపు నడక సాగించింది. మరికొంత దూరం అలసిపోయిన కాళ్లతో నడిచి ఆ మడుగు దగ్గరకు చేరుకుంది. అది చాలా లోతుగా స్వచ్ఛమైన నీటితో నిండి ఉంది. ఆమె ఆ కుండలోని చేపను జాగ్రత్తగా ఆ నీళ్లలో వదిలేసింది. ఆ చేప ఎంతో సంతోషంగా గాలిలోకి ఎగిరి నీటి అడుగుకు ఈదుకుంటూ వెళ్ళిపోయింది. తన మనవడికి ఇష్టమైన కూర వండలేకపోయినా సరే ఒక మూగజీవి ప్రాణం కాపాడానన్న గొప్ప ఆత్మానందం, సంతృప్తి ఆ ముసలవ్వ మనసులో నిండిపోయింది. కాని ఇప్పుడు ఆమె దగ్గర ఉన్న కుండ పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఎండ తీవ్రత మునిపటికంటే మరింత పెరిగింది. ఆమె గొంతు ఎండిపోయి పిడచకట్టుకుపోతోంది. కళ్ళు చీకట్లు కమ్ముకుంటున్నాయి. అయినా తన మనవడి దగ్గరకు త్వరగా వెళ్లాలన్న తపనతో నెమ్మదిగా ఇంటివైపు తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. అలా అడవిదారిలో నడుచుకుంటూ వస్తుండగా ఒక పెద్ద మర్రిచెట్టు కింద ఒక వ్యక్తి స్పృహ తప్పి నేలమీద పడి ఉండడం ఆమె కంటపడింది. అతని పక్కనే ఒక ఎద్దులబండి ఆగిపోయింది. దాని చక్రం విరిగిపోయింది. పార్వతమ్మ కంగారుగా పరుగెత్తుకుంటూ వెళ్లి, అయ్యో నాయనా, ఏమైంది నీకు? కళ్ళు తెరువు నాయనా అని పిలుస్తూ వాడి భుజం తట్టింది.
ఆ వ్యక్తి చాలా నీరసంగా మూలుగుతూ కళ్ళు సగం తెరిచి, అవ్వా, నా బండి చక్రం విరిగిపోయి ఇక్కడ ఆగిపోయాను. ఈ భయంకరమైన ఎండకు తట్టుకోలేకపోతున్నాను. దాహంతో ప్రాణాలు గాలిలో కలిసిపోయేలా ఉన్నాయి. కాస్త నీళ్లు ఉంటే ఇవ్వవ్వా, ఆ దేవుడు నీకు మేలు చేస్తాడు అని ఎంతో దీనంగా ప్రాధేయపడ్డాడు. పార్వతమ్మ తన చేతిలో ఉన్న ఖాళీ కుండను చూసుకుంది. దగ్గర్లో ఎక్కడా చుక్క నీరు కూడా లేదు. ఆమెకు వెంటనే ఒక ఉపాయం తచ్చింది. ఏమాత్రం ఆలోచించకుండా తన పాత చీర కొంగును చింపి పక్కనే అడవిలో ఉన్న ఒక పెద్ద కలబందమట్టను కోసి తీసుకువచ్చింది. దాన్ని పగలగొట్టి అందులో ఉన్న చల్లటి గుజ్జురసాన్ని ఆ వ్యక్తి ఎండిపోయిన పెదవులపై నెమ్మదిగా పిండింది. అలాగే ఆమె తను చింపిన చీర కొంగును దూరంగా ఉన్న ఆ మడుగు దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి తడిపి తెచ్చి అతని ముఖంపై పెట్టి తన చేతులతో గాలి విసిరింది. కొద్దిసేపటికి ఆ వ్యాపారి నెమ్మదిగా కళ్ళు తెరిచి ప్రాణం లేచివచ్చినట్లుగా కోలుకున్నాడు. ఆ ముసలవ్వ చేసిన నిస్వార్థ సహాయానికి కృతజ్ఞతతో రెండు చేతులు జోడించి, అవ్వా, నువ్వు సాక్షాత్తు దేవుడిలా వచ్చి నా ప్రాణాలు కాపాడావు. నువ్వు ఈ సమయానికి రాకపోతే ఈ ఎండలో నేను ఖచ్చితంగా చనిపోయేవాడిని. నా ప్రాణం కాపాడిన నీ రుణం నేను ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేను. అసలు నువ్వు ఇంత వయసులో ఈ మండుటెండలో ఈ దారినెందుకు నడుస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు. పార్వతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ తన మనవడి అనారోగ్యం గురించి, వాడికి చేపల కూర తినాలనున్న ఆఖరి కోరిక గురించి, తాను నదికి రావడం, అక్కడ నీరు లేకపోవడం, ఆ తర్వాత ప్రాణాపాయంలో ఉన్న చేపను రక్షించి మడుగులో వదలడం అన్నీ పూసగుచ్చినట్లు వివరంగా చెప్పింది. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి ఆశ్చర్యంతో ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఎంతటి దయగల మాతృమూర్తివి నువ్వు, అవ్వా! ఒక మూగజీవి ప్రాణం కాపాడటం కోసం చావు బతుకుల్లో ఉన్న నీ సొంత మనవడి కోరికను సైతం పక్కనపెట్టావు. నా ప్రాణం కాపాడటం కోసం నీ ఓపికనంతా ధారపోశావు. నేను సముద్రతీరం నుండి పట్నానికి వెళ్తున్న ఒక పెద్ద మత్స్య వ్యాపారినవ్వా. నా బండిలో ఎన్నో రకాల తాజా సముద్రపు చేపలు మంచులో దాచున్నాయి. అవన్నీ ఈ రోజు నుండి నీవే అవ్వా. తీసుకువెళ్ళి నీ మనవడికి కడుపు నిండా వండిపెట్టు అని చెప్పి ఒక పెద్ద బుట్టనిండా అద్భుతమైన తాజా చేపలను తీసి ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. పార్వతమ్మ కళ్లల్లో ఆనందభాష్పాలు రాలాయి. దేవుడు తన త్యాగానికి వెంటనే ఇంత పెద్ద బహుమతిస్తాడని ఆమె కలలో కూడా ఊహించలేదు. ఆ వ్యాపారికి నమస్కరించి ఎంతో ఉత్సాహంగా గుండెనిండా ఆశతో ఆ చేపల బుట్టను తీసుకుని వేగంగా ఇంటికి చేరుకుంది. ఇంటికి వెళ్లగానే ఏమాత్రం అలసట లేకుండా తన పాతకాలపు మట్టిదాకను తీసింది. చింతపండు పులుసు పిసికి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి దంచి, గరం మసాలాలు నూరి, ఎర్రగా వేయించిన ఉల్లిపాయల మిశ్రమంలో ఆ పెద్ద చేప ముక్కలను వేసి అద్భుతమైన తన స్టైల్లో చేపల కూరను వండటం మొదలుపెట్టింది. ఆ కూర ఉడుకుతుంటే వచ్చే ఘుమఘుమలాడే సువాసన ఊరంతా వ్యాపించింది. వేడివేడి అన్నంలో ఆ ఘుమఘుమలాడే చేపల కూరను కలిపి మంచంమీద పడుకున్న రవి దగ్గరకు తీసుకువెళ్ళింది. కన్నా, లేనాయనా, చూడు, నీకోసం అవ్వ నీకిష్టమైన చేపలకూర వండుకొచ్చింది అని ప్రేమగా పిలిచింది. ఆ అద్భుతమైన వాసనకు రవి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అవ్వా, నిజంగా చేపలకూరా? ఈ మండుటెండలో నీకు చేపలెక్కడ దొరకాయవ్వా? వాసనతోనే నాకు విపరీతంగా ఆకలివేస్తోంది అంటూ ఆశ్చర్యంగా లేచి కూర్చున్నాడు. అవ్వ చేతితో కలుపుతుంటే ఆ కారపు చేపల కూరను కడుపు నిండా ఎంతో తృప్తిగా తిన్నాడు. ఆ కూరలోని రుచి, అన్నిటికంటే ముఖ్యంగా తన అవ్వ నిస్వార్థమైన ప్రేమ వాడి శరీరానికి అమృతంలా పనిచేసి క్షణాల్లో కొత్త బలాన్నిచ్చాయి. పార్వతమ్మ ఆ బుట్టలో ఉన్న మిగతా చేపలతో మరింత కూర వండి ఆ ఊరిలో ఆకలితో ఉన్న చాలామంది పిల్లలకు, ఇరుగుపొరుగువారికి కూడా ఆ కూరను పంచింది. ఆ మరుసటి రోజు ఉదయానికే రవి జ్వరం పూర్తిగా తగ్గిపోయి ఎంతో ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఊరివాళ్లందరూ పార్వతమ్మ దయాగుణాన్ని వేనోళ్ల మెచ్చుకున్నారు. ఆశ్చర్యకరంగా ఆ రాత్రి ఆకాశంలో నల్లటి మబ్బులు దట్టంగా కమ్ముకొని ఆ రామాపురం ఊరిలో భారీ వర్షం కురిసింది. నెలల తరబడి ఎండిపోయిన చెరువులన్నీ మళ్లీ గళగళా పారే స్వచ్ఛమైన నీటితో నిండాయి. పార్వతమ్మ చేసిన ఒక చిన్న పుణ్యకార్యం ఆ ఊరి మొత్తానికి కరువు తీర్చి మేలుచేసింది. చూశారు కదా మిత్రులారా, స్వార్థం లేకుండా మనం ఇతరులకు చేసే మంచి పనులు, చూపే జాలి, దయ ఎప్పటికైనా మనకు ఊహించని విధంగా రెట్టింపు సంతోషాన్ని, ప్రతిఫలాన్ని ఇస్తాయనడానికి ఈ కథే ఒక గొప్ప ఉదాహరణ.
మీకీ కథ నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ను ట్యాప్ చేయటం మర్చిపోకండి. మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్తో కొనసాగండి. ఇంతవరకు మాతో ఉన్నందుకు ధన్యవాదాలు. కొత్త ఆలోచనలతో, కొత్త పాఠాలతో వచ్చే కథలో కలుద్దాం. అప్పటివరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.